వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్లో కోడ్ 1 కోడ్ 2 అని అయితే ఉంటుంది. అది ఏంటి, అది ఎలా ఇవ్వాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అంటే ఏంటి అన్నది కూడా వీడియోలో అయితే మనము క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్లో కోడ్ 1 కోడ్ 2 అని అయితే ఉంటాయి. అంటే ఏంటి అంటే ఒకసారి కేర్ఫుల్గా అయితే వినండి, ఈజీగా అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఒకసారి చూసుకున్నట్టయితే అందులో మనకు కాలేజెస్ కోర్సెస్ కోడ్స్ అయితే ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కడ కూడా కాలేజ్ నేమ్ అన్నది ఉండదు, అలానే కోర్సు నేమ్ అన్నది మనకైతే ఉండదు. జస్ట్ కాలేజ్ కోడ్స్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు కాలేజ్ నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ పాలిటెక్నిక్ తీసుకున్నట్టయితే ఆ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంబంధించి ఒక కోడ్ అనేది మనకైతే ఉంటుంది. సేమ్ అలాంటి కోడే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని ఒక కోడ్ ఉందనుకోండి, ఒక కాలేజ్ రిలేటెడ్గా ఏబీసీ 1 అని ఉంటుంది, ఏబీసీ 2 అని కూడా ఉంటుంది. ఇది అన్ని కాలేజెస్కి ఉండదు, జస్ట్ కొన్ని కాలేజెస్, చాలా అంటే చాలా తక్కువ కాలేజెస్కి మాత్రమే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటి దీని మీద డిఫరెన్స్ అంటే ఇక్కడ 1 అని ఉంటే మార్నింగ్ షిఫ్ట్ అని, 2 అని ఉంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని. అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్ని కాలేజెస్లో హ్యూజ్ అడ్మిషన్స్ ఉంటాయి, ఎక్కువ సీట్స్ అనేవి ఉంటాయి. అన్ని సీట్స్ మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాలేజ్ కండక్ట్ చేసి చెప్పడం అన్నది పాసిబిలిటీ ఉండదు. అందుకని ఏం చేస్తారు, కొద్దిమందికి మార్నింగ్ కాలేజ్, కొద్దిమందికి ఆఫ్టర్నూన్ కాలేజ్. సో అదే మనకు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అని చెప్పి 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఏ షిఫ్ట్స్కి అప్లై చేస్తున్నారన్నది కూడా మీరు క్లియర్గా అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చి దాన్ని ఎంచుకొని మీరు అప్లై అనేది చేయొచ్చు. సో ఇక్కడ 1 ఉంటే మార్నింగ్ షిఫ్ట్, 2 ఉంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో ఇలా క్రౌడ్ని తగ్గించడానికి మనకి ఇలా షిఫ్ట్స్ అనేది ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. అట్ ద సేమ్ టైం గమనించాల్సింది ఏంటంటే షిఫ్ట్కి వచ్చేటప్పటికి మార్నింగ్ 8 to 1 వరకు కాలేజ్ అయితే ఉంటుంది. షిఫ్ట్ 2కి వచ్చేటప్పటికి మనకు 12 to 5 or 6 మనకు కాలేజ్ అనేది ఉంటుంది. ఇది మనకు అన్ని కాలేజ్లోనే ఉండదు, చాలా తక్కువ కాలేజ్లో ఉంటుంది. బట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ మధ్యలో అబ్జర్వ్ చేస్తే మాత్రం కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉంటాయి, అవే మనకు కోడ్స్ అయితే ఉంటాయి. మీకు మార్నింగ్ షిఫ్ట్లో కావాలంటే మార్నింగ్ షిఫ్ట్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి, ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ ఇవ్వండి, లేదు మీకు 2 కావాలనుకుంటే 2 కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం అయితే ఏది కూడా లేదు. సో ఇది మెయిన్గా షిఫ్ట్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ అయితే ఉన్నాయి, వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ కానీ ఏదైనా కమ్యూనికేషన్ మీకు చేయడానికి డెఫినెట్గా అది యూజ్ అయితే అవుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, జాయిన్ అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.